హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిషార రెసిపీస్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా చికెన్ ఏ విధంగా చేసుకోవాలో చూసేయండి. 10 నుండి 15 నిమిషాల్లో త్వరగా చేసేసుకోవచ్చు ఈజీగా. ముందుగా మనము కడిగి ఉంచుకున్న చికెన్ని తీసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి వేయాలండి. చాలా రోజుల తర్వాత వీడియోస్ చేస్తున్నామండి. మమ్మల్ని మీరు అలాగే ఆదరిస్తారని కోరుతున్నాము. అలాగే 5-6 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే దీంట్లోనే మనం 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి రెసిపీ. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి, టేస్ట్కి సరిపడా. అలాగే ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అలాగే పుదీనా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమం అంతా కూడా. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అండి ఇది, ఇన్స్టెంట్గా ఆ మసాలా వేసి మనము ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకొని 2 నుండి 3 నిమిషాలు పక్కన పెట్టి ఉంచాలండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలే వరకు బాగా కలపాలి. ఇప్పుడు మనము ఒక 3 నిమిషాలు పక్కకు ఉంచేసుకొని స్టవ్ వెలిగించి ఈ మిశ్రమాన్ని మనము స్టవ్ పైన పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మనము ఒక 5 నిమిషాల వరకు మూత తీయకుండా ఇలా ఉంచుకుంటే చూసారు కదా, ఉడుకుతూ బాగా ఏ విధంగా ఉడుకుతుందో. అలాగే మనము గ్రేవీ కావాలనుకుంటే మనము గ్రేవీ వేసుకోవాలండి, వాటర్ వేసుకోవాలి. లేదంటే ఇలాగే ఇంకొక 5 నిమిషాలు పెట్టి దించేసుకోవచ్చు. మేము ఇక్కడ ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకున్నాము గ్రేవీ కోసం. ఇప్పుడు మనం చికెన్ మసాలా వేసుకోవాలి. చివరగా చికెన్ మసాలా వేసుకొని ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకో 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా, ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. చివరగా మనము కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ రెసిపీని మనము చపాతీతో అయినా తినొచ్చు, రైస్తో అయినా తినొచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇన్స్టెంట్గా 10 నుండి 15 నిమిషాల్లో చేసుకోవచ్చండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారుగా, చాలా టేస్టీగా మేము చపాతీతో తింటున్నాం ఇక్కడ. చాలా టేస్ట్గా ఉంటుందండి. మరొక రెసిపీతో మేము ముందుంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.